దేశమంతా అణుమంత్రం పఠిస్తున్న తరుణంలో దక్షిణ కొరియా రాజధాని సియోల్లోని సదస్సు అత్యంత ఆసక్తికరంగా మారింది. అణుభద్రత, నిర్వహణ ఈ రెండు కీలక అంశాలుగా చర్చలు సాగుతున్నాయి. ముఖ్యంగా ఫుకుషిమా ఉదంతం తర్వాత ప్రపంచ దేశాలు అణు విద్యుత్ కేంద్రాలంటే ఒక అడుగు వెనక్కి వేస్తున్నాయి. జర్మనీ, రష్యా లాంటి దేశాలు రియాక్టర్లను పూర్తిగా మూసేయాలన్న తలంపుతో ఉన్నాయి. చాలా దేశాలు ఇప్పటికే అణు పదార్థాల శుద్ధి కార్యక్రమాలు తగ్గిస్తున్నాయి. మరోవైపు అణు ఉగ్రవాదం భయపెడుతోంది. ఇరాన్, ఉత్తర కొరియాల దూకుడుపైన చర్చలు సాగనున్నాయి. 53 దేశాల శిఖరాగ్ర సదస్సులో అణు చైతన్యమే ప్రధానాంశంగా కనిపిస్తోంది. ఈ సమావేశంలో భారత్, దక్షిణ కొరియా మైత్రి మనకు అనుకూలాంశం. మొత్తానికి అన్ని దేశాలు తమ దగ్గర అణు పదార్థాలను ప్రక్షాళన చేస్తూ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రియాక్టర్ల స్థాపనకు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. మొత్తానికి అణు అప్రమత్తత, భద్రతల విషయంలో సియోల్ సదస్సు కీలకంగా మారింది. అణువాయుధాలు, అణు ఇంధనం నేడు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న రెండు భయానక అంశాలు. దేశాలను సర్వనాశనం చేయగల అణ్వాస్త్రాలు ఎక్కడ ఉగ్రవాదుల పాలిట పడతాయోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ఉన్న ఆయుధాలను సురక్షితంగా భద్రపరచడం, తగ్గించుకోవడం దేశాలకు పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో అణ్వాయుధాల భద్రత, నిర్వహణపై దక్షిణ కొరియాలోని సియోల్లో జరుగుతున్న శిఖరాగ్ర సమావేశం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. అణు భద్రతపై ఇది రెండో అంతర్జాతీయ సదస్సు. 2010లో తొలి సమావేశాల్లో సాధించిన ప్రగతిపైన సమీక్ష జరుగుతోంది. అణుశక్తి పెద్ద బూచిగా తయారైంది ప్రపంచంలో. మంచికి చెడుకు కూడా. మంచికి విద్యుత్ ఉత్పత్తి కోసం ఇందులో ఎన్నో దేశాల్లో అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. ఫ్రాన్స్ దేశంలో 70% వాళ్ళకు కావలసిన ఎనర్జీ అటామిక్ న్యూక్లియర్ రియాక్టర్స్ నుంచే వస్తుంది. బెల్జియంలో, నెదర్లాండ్స్లో, ఆ దేశాల్లో కూడా దాదాపు ఈ శాతంలోనే వస్తుంది. రష్యాలో 30%, అమెరికాలో 25%, ఇంగ్లాండ్లో 25% కావలసినటువంటి ఎనర్జీ అంతా కూడా న్యూక్లియర్ రియాక్టర్స్ నుంచే వస్తుంది అనమాట. సియోల్లో జరుగుతున్న అణుభద్రతా శిఖరాగ్ర సమావేశానికి భారత్ సహా 53 దేశాలు పాల్గొంటున్నాయి. ఈసారి కీలక అంశాలపై దేశాధినేతలు చర్చించబోతున్నారు. మొదటిది దేశాల వద్ద ఉన్న అణు పరికరాలను వదిలించుకోవడం. రెండోది అణు ఆయుధాల తయారీలో ఉపయోగించే సంశిష్ట పదార్థాలను తొలగించడం, వాటిని భద్రతగా కాపాడుకోవడం. అదే సమయంలో అణు ఆయుధాలు ఉగ్రవాదుల చేతుల్లో పడకుండా చూసుకోవడం, వాటిని దుర్వినియోగం కాకుండా కాపాడుకోవడం, వీటిపైనే దేశాలు దృష్టి సారించబోతున్నాయి. ఇది ఒక మెసేజ్ని కూడా, ఒక 4-5 పాలసీస్ని కూడా బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఏమని? ముఖ్యంగా ఉన్న అణు ఆయుధాలు తీవ్రవాదుల చేతిలో పడకుండా ప్రపంచ రాజ్యాలు చేయాల్సింది ఏంటి? నెంబర్ 1. నెంబర్ 2, ఉన్న అణు ఆయుధాలని ఏ విధంగా వాటిని డిస్మాంటిల్ చేయటం, అంటే వాటిని ఏ విధంగా పనికిరావని విధంగా చేయటం అనేది దాని మీద డెఫినెట్గా డిస్కషన్ జరుగుతుంది. నెంబర్ 2. నెంబర్ 3, ముఖ్యంగా రష్యా, అమెరికా, ఇండియా, పాకిస్తాన్, నార్త్ కొరియా వీళ్ళ దగ్గర ఉన్న అణు ఆయుధాలని ఏ విధంగా తగ్గించుకోవాలి అనే దాని మీద క్లిస్టర్ క్లియర్గా డిస్కషన్ జరుగుతుంది. ఈ 3 పాయింట్లతో పాటుగా ఓవరాల్గా తగ్గించే అవకాశం తెలుస్తుంది. ఈ 4 పాయింట్లు మన అనాలిసిస్లో బయటకు వస్తాయి. జపాన్ ఫుకుషిమా అణు దుర్ఘటన తర్వాత అణు ఇంధనంపై పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. విద్యుత్ అవసరాల కోసం ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారిస్తోన్న ప్రపంచ దేశాలు వెనుకడుగు వేశాయి. అణు విద్యుత్ కేంద్రం తీవ్రంగా దెబ్బతినడంతో వందల కిలోమీటర్ల మేర వ్యాపించిన రేడియో ధార్మికత పర్యావరణంపై తీవ్రంగా ప్రభావం చూపింది, ఇప్పటికీ చూపిస్తోంది. ఈ పరిణామాలతో మేల్కొన్న దేశాలు అణు భద్రత, అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుపై సమీక్షించడం మొదలుపెట్టాయి. మరోవైపు జపాన్ అణు ఉదంతం తర్వాత జర్మనీ 54 రియాక్టర్లు మూసేసింది. 2022 నాటికి అణు విద్యుత్తును పూర్తిగా పరిహరిస్తామని ప్రకటించింది. ఈ పరిణామాలతో సంక్షోభంలో పడ్డ అణు పరిశ్రమకు ఊతమందించే బాధ్యత అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEAపై పడింది. అణు ఇంధన అంశంపై ముసురుకున్న మేఘాలను తొలగించడానికి, తిరిగి దేశాలలో ధైర్యం నింపడానికి సదస్సును ఒక అవకాశం ఉపయోగించుకోవాలని IAEA ఆలోచిస్తోంది. మొన్న ఫుకుషిమాలో జరిగింది ఒక విస్ఫోటనం. అది పరికరాల్లో ఉన్న లోపం వల్ల జరగలేదు. ప్రకృతి వైపరీత్యం వల్ల సునామీ వస్తే, సునామీ ఉన్నటువంటి నీళ్లు గీళ్లు అన్ని అందులోకి ప్రవేశించడం వలన ఆ యాక్సిడెంట్ జరిగింది, ఆ దుర్ఘటన జరిగింది. అంతేకాని పరికరాలు సరిగ్గా పనిచేయటం మూలాన కాదు. ప్రపంచంలో దాదాపు 500-600 అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉంటే అందులో ఇంతవరకు 3 దుర్ఘటనలు జరిగినాయి.
అసలు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అణు భయాలను తొలగించడానికి, దేశాల ప్రయోజనాల కోసం ఇంధన వనరుగా ఉపయోగించుకోవాలనే లక్ష్యాలతో 2010లో అమెరికా రాజధాని వాషింగ్టన్ వేదికగా తొలి శిఖరాగ్ర సమావేశం జరిగింది. అణు ఉగ్రవాద నిరోధానికి చేపట్టాల్సిన భద్రతాపరమైన చర్యలు, ఇతర అంశాలపైన ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. నాటి సదస్సు తీర్మానాలను దేశాలు సమగ్రంగా అమలు చేశాయనే విషయాన్ని పరిశీలిస్తే కొద్దో గొప్పో ప్రగతి సాధించాయని చెప్పవచ్చు. 2010కి ముందు వరకు అణు ఆయుధాల పరిరక్షణ అంశంపై దేశాలు పెద్దగా దృష్టి సారించలేదు. మరోపక్క అణు ఉగ్రవాదంపై అనుసరించాల్సిన విధానాలపై ప్రపంచ దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ప్రపంచానికి వాటిల్లనున్న ముప్పును గుర్తించాయి. అణు ఆయుధాలు యుద్ధాల వల్ల నష్టాన్ని తగ్గించేందుకు దేశాల వద్ద ఉన్న ఆయుధాల పరిరక్షణకు శ్రద్ధ వహించాయి. 2012 నాటికి పూర్తి చేయాలని 2010 నాడు నిర్దేశించుకున్న లక్ష్యాలతో దేశాలు 60% పూర్తి చేశాయి. 2010లో చిలీ అత్యంత శుద్ధి చేసిన యురేనియం పదార్థాలను పరిహరించింది. అంతర్జాతీయ అణు ఉగ్రవాదంపై పోరాడేందుకు ఫిలిప్పైన్ ముందుకొచ్చింది. భారత్ వంటి దేశాలు అణుభద్రతా సాంకేతికతను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. కజకిస్తాన్ 775 అణు పరికరాలను భద్రపరిచింది. రష్యా ప్లూటోనియం ఉత్పత్తి నిలిపివేసింది. అమెరికాతో పాటు రష్యా ప్లూటోనియం తగ్గించుకునే ప్రోటోకాల్పై సంతకం చేసింది. ఉక్రెయిన్ తమ దేశంలోని సగం యురేనియం నిల్వలను తొలగించేసింది. మొత్తంగా కొన్ని దేశాలైన నాటి తీర్మానాలను కట్టుబడి పనిచేయడం మంచి పరిణామంగా గుర్తించవచ్చు. ఇక మన దేశానికి వస్తే గతంలో ఇచ్చిన హామీలలో కొన్నింటిని నెరవేర్చింది. అణు ఇంధన భాగస్వామ్యం కోసం అంతర్జాతీయ కేంద్రం ఏర్పాటులో కొద్దిగా ముందడుగు వేసింది. హర్యానాలోని బహదర్గఢ్లో 200 ఎకరాలలో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొంది. అణు భద్రత, అణు ఇంధన వ్యవస్థ, రేడియేషన్ భద్రతా అంశాలపై 4 పాఠశాలలను ప్రారంభిస్తామని ప్రకటించింది. తాజా సియోల్ సదస్సులో రేడియో ధార్మికతను విడుదల చేసే పదార్థాలను తగ్గించుకునే అంశంపై సదస్సు ప్రధానంగా చర్చించనుంది. రేడియేషన్ ప్రభావం ఉండే విచ్చిత్తి రహిత పదార్థాలను వ్యవసాయం, మందులు, ఇతర సాంకేతిక అవసరాల కోసం అణు ఆయుధాల ఉత్పత్తికి వినియోగించకూడదనే తీర్మానం చేయనుంది. ఫుకుషిమా అణు దుర్ఘటన నేపథ్యంలో ఇలాంటి పదార్థాల వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా చూడాలని IAEA కోరుకుంటోంది. ఉగ్రవాదులు అణుబాంబులను వినియోగించే స్థితికి ఎదగకుండా పరికరాలు వాళ్ల చేతిలో పడకుండా చూసుకోవాలని సదస్సు భావిస్తోంది. రేడియేషన్ ప్రభావం కలిగిన పదార్థాలు, వాటితో అణుబాంబులు తయారు చేసే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతోంది. ఢిల్లీలోని ఓ తుక్కు దుకాణంలో చెత్తలో కోబాల్ట్ 60 దొరకడం అప్పట్లో సంచలనమైంది. ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దేశాలకు సూచించాలనుకుంటోంది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, చైనా, పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఇండియా, ఈ 8 దేశాలకి కూడా అందరికీ తెలిసినట్లుగా అటామిక్ వెపన్స్ ఉన్నాయి, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అన్నిటికన్నా ఎక్కువ రష్యాకు ఉన్నాయి. దాదాపు 11,000 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఇరాన్ దేశం అణ్వస్త్రాలను చేసే ప్రగతి పథంలో ఉంది. అంతకుముందు ఇరాక్ కూడా అటామిక్ వెపన్స్ డెవలప్ చేస్తుంటే ఇజ్రాయెల్ వెళ్ళి వాళ్ళ యొక్క పరిశ్రమని ఎక్కడైతే ఉత్పత్తి జరుగుతుందో దాన్ని ధ్వంసం చేసి పారేసేసింది. దేశాలలో పేరుకుపోయిన అణ్వాయుధాల సంరక్షణ ప్రధాన సమస్యగా మారింది. వీటిని భద్రపరిచే అంశంపై శిఖరాగ్ర సదస్సు ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తోంది. ముఖ్యంగా బలహీనమైన ప్రజాస్వామ్య వ్యవస్థలు, ఉగ్రవాద శక్తులు రెచ్చిపోయే దేశాలలో అణ్వస్త్రాల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా 150,000 అణు ఆయుధాలకు సమానమైన 5 నుంచి 25 కేజీల విచ్చితి పదార్థాలు ఉన్నాయి. వీటిలో కొన్ని దొంగతనానికి గురైనట్లు, మరికొన్ని కనిపించకుండా పోయినట్లు 25 కేసులు నమోదు అయ్యాయి. వీటికి తోడు దాదాపు 1475 టన్నుల శుద్ధ యురేనియం, 1485 టన్నుల ప్లూటోనియాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం దేశాలకు పెద్ద సవాలే. అణ్వాయుధాల ఉత్పత్తి, అణ్వాయుధాలను నిలవించుకోవడం ఒక వంతైతే, వాటి పరిరక్షణ అనేది చాలా మోస్ట్ సోఫిస్టికేటెడ్ అండ్ వెరీ కాస్ట్లీ అఫైర్ అండ్ వెరీ 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 డేంజరస్ అఫైర్. సో ప్రపంచవ్యాప్తంగా అణువాయుధాలు కలిగిన దేశాలు ఈ యొక్క సత్యాన్ని గ్రహించినవి. రీసెంట్ జపనీస్ డిజాస్టర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. తప్పకుండా అణు ఆయుధాల మీద, లేకపోతే సివిల్ న్యూక్లియర్ పర్పసెస్కి ఉపయోగించిన అణు విద్యుత్ ఉత్పత్తి మీద కానీ తప్పకుండా ఈ యొక్క సమావేశంలో తీర్మానాలు తీసుకుంటారని నేను భావిస్తున్నా. తాజా సదస్సులో భారత్ తన రక్షణాత్మక ధోరణికి విరుద్ధంగా వ్యవహరించాలి. గతంలో అణు ఆంక్షల కాలంలో వ్యవహరించిన తీరుకు భిన్నంగా గళం విప్పాలని నిపుణులు కోరుకుంటున్నారు. స్వచ్ఛంద అణు నియంత్రణ సంస్థ ఏర్పాటుకు గట్టి ఒప్పందాల సాకారానికై భారత్ ఒత్తిడి తీసుకురావాలని నిపుణులు అభిలషిస్తున్నారు. సమయానుకూలంగా బాధ్యతాయుతంగా వ్యవహరించడంలో భారత్ ఇతర దేశాల కంటే ముందుంది. అణుభద్రత సదస్సు ఉద్దేశాలు, లక్ష్యాలు పక్కన పెడితే చాలా అంశాలలో కొన్ని దేశాల చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరాన్, ఉత్తర కొరియా వంటి దేశాలు అణు కార్యక్రమాలతో ప్రపంచాన్ని కలవరపరుస్తున్నాయి. అణుభద్రత అంశంపై స్వతంత్రంగా వ్యవహరించడానికి మొగ్గు చూపుతున్నాయి. ఆ దేశాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కావడం లేదు.
అణు ఆయుధాల నియంత్రణలో ఎటువంటి ఒప్పందాలు చేసుకోకుండా స్వచ్ఛంద అమలుకే ఆసక్తి చూపుతున్నారు. ఇదే కాదు, చాలా దేశాలు తమ వద్దనున్న అణు పదార్థాలకు సంబంధించిన వివరాలను IAEAకు సమర్పించడం లేదు. భారత్ వంటి దేశాలు తమ అణు కార్యక్రమాల ద్వారా ఉత్పత్తి చేస్తున్న శుద్ధ యురేనియం వివరాలు అందిస్తున్నాయి. ఈ ధోరణి అంతర్జాతీయ అణుశక్తి సంఘంతో పాటు ఇతర దేశాలకు కలవరపరిచే అంశమే. ముఖ్యంగా ప్రెసిడెంట్ ఒబామా గారు ఈ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకుని ఒక సందేశం ఇద్దాం అనుకుంటున్నారు. అంటే మిమ్మల్ని మేము గమనిస్తున్నాము, నార్త్ కొరియాని ప్రపంచ దేశాలు కూడా గమనిస్తున్నాయి, మీ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్న మాట వాస్తవము, మీరు కనుక ఇర్రెస్పాన్సిబుల్గా ఇర్రేషనల్గా బాధ్యత లేకుండా మీరు ప్రవర్తిస్తే దానికి తగ్గ మూల్యం చెల్లించవలసి ఉంటుంది అని ఈ యొక్క సమావేశంలో ఆయన చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రపంచాన్ని అణుముప్పు నుంచి కాపాడేందుకు సియోల్ వేదిక మరిన్ని ఆచరణాత్మకమైన నిర్ణయాలు, తీర్మానాలు చేయాలని శాంతి కాముకులు కోరుకుంటున్నారు. ఒంటెద్దు పోకడలతో కలిసిరాని దేశాలను దారికి తీసుకురావడం పైన శిఖరాగ్ర సదస్సు ప్రధానంగా దృష్టి సారించాలనే వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే దేశాలతో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా యురేనియం నిల్వలు తగ్గించడం, మందుల తయారీ కోసం ఉపయోగించే ఐసోటోప్లలో యురేనియం వినియోగాన్ని తగ్గించడం కోసం కృషి చేసే విధంగా వ్యవహరించాల్సి ఉంది. ఇందుకోసం ఐక్యరాజ్యసమితి దేశాలన్నింటితో తీర్మానాలకు కట్టుబడిలా ఒత్తిడి తీసుకురావాలి. ఈ క్రమంలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ మరింత క్రియాశీలం, బాధ్యతాయుతంగా వ్యవహరించవలసి ఉంది. అగ్రరాజ్యాల రాజకీయ పంజా నుంచి IAEA బయటపడి ప్రపంచ అణుభద్రతకు కట్టుబడి స్వతంత్ర నిర్ణయాలతో ముందడుగు వేయాలని, ఆ దిశగా శిఖరాగ్ర సదస్సు విజయవంతం కావాలని కోరుకుందాం.